హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. నేనైతే ఈరోజు ఒక ఒక విషయం గురించి అయితే మాట్లాడదాం అనుకున్నానండి. అదే రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. ఆయన ఎంత మంచివారో మనకు అందరికీ తెలుసు. అలాగే ఆయన సినిమాలు కూడా చాలా బాగుంటాయి కదా! మనం ఏ బాధలో ఉన్నా సరే, మూడీగా ఉన్నా సరే, ఆయన సినిమాలు చూసామంటే చాలా సంతోషం అనిపిస్తది. ఎంత బాగా నేచురల్‌గా కామెడీని అయితే పండిస్తారు కదా రాజేంద్ర ప్రసాద్. కానీ ఆయన ఇప్పుడైతే మనకు ఆయన సిట్యుయేషన్ ఏంటనేది మనకు తెలుసు. ఆయన కొంచెం బాధలో ఉన్నారు కదా! చాలా మానసికంగా చాలా బాధలో ఉన్నారు. ఆ బాధననేది ఎవ్వరం కూడా మనం తీర్చలేము. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు వ్యక్తిగతంగా మనకు పూర్తిగా ఆయన గురించి తెలియకపోయినా, వాళ్ళ కో ఆర్టిస్టులకైతే ఆయన ఏంటి అనేది అందరికీ తెలుసు. వాళ్ళంతా చాలా చనువుగా ఉండొచ్చు. ఇప్పుడు ఆయన మానసిక పరిస్థితి కూడా బాగోలేదు కదండీ! ఆయన వాళ్ళ అమ్మాయిని పోగొట్టుకున్నారు కదా! మనందరికీ ఆ విషయం తెలుసు. ఆ బాధ నుంచి ఆయన లైఫ్ లాంగ్ కూడా కోలుకోలేరు. చాలా కష్టం మళ్ళీ నార్మల్ అవ్వాలంటే. ఆయన ఆ బాధలో ఉంటారు. అందరికీ కూడా మన వాళ్ళే ఇది మన వాళ్ళు అన్న ఒక భావనతో కూడా ఆయన అట్లా మాట్లాడి ఉండొచ్చేమో. వాళ్ళలో అడ్జస్ట్‌మెంట్లు ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా బాగా కలిసి ఉండొచ్చు. ఆ విషయం మనకైతే తెలీదు. ఆయన ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్‌డే ఫంక్షన్‌లో మాట్లాడారు కదా! కొన్ని మాటలు వాళ్ళ కో ఆర్టిస్టుల గురించి కూడా. వాళ్ళందరూ నార్మల్‌గానే ఉన్నారండి. మీ సోషల్ మీడియాలో దాన్ని హైలైట్ చేసేసి ఆయన వాళ్ళని బూతులు తిట్టేశారు అది ఇది అని. వాళ్ళంతా కూడా ఒక టీమ్‌గా ఉండి చాలా సరదాగా ఉన్నాము. అంత ముందు వరకు కూడా మేము చాలా హ్యాపీగా గడిపాము. నేను ఆ చనువుతోనే నేను ఇట్లా అన్నాను అని చెప్పి ఆయన ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. నాకు చాలా బాధ అనిపించేసిందండి. రాజేంద్ర ప్రసాద్ గారు అలా మాట్లాడడం. ఆయన మనల్ని ఎంతో నవ్వించేవాళ్ళు కదా! ఆయన సినిమాలతో మనం చాలా సరదాగా ఎంటర్‌టైన్‌మెంట్ చేసేవాళ్ళం ఆయన సినిమాలు. నేను తప్పకుండా చూస్తానండి ఆయన సినిమాలైతే. నాకు చాలా ఇష్టం. రాజేంద్ర ప్రసాద్ గారి సినిమాలంటేనే చాలా ఇష్టం అనమాట. ఆహ్, అందరికీ ఇష్టం కదా! నాకు ఒక్కదానికే కాదు అందరికీ ఇష్టం రాజేంద్ర ప్రసాద్. కామెడీ కింగ్ ఆయన. ఆయన పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క హ్యాబిట్ ఉంటది. ఊతపదం ఉంటది. ఇప్పుడు నేను కూడా ఒకలాగా అంటాను. మా హస్బెండ్ ఒకలాగా అంటారు. అవి మనకు ఊతపదం. మనకు తెలిసిన వాళ్ళకు ఇప్పుడు మనం పరిచయం ఉన్న వాళ్ళని అంటున్నామనుకో వాళ్ళకి తెలుసు. ఆయన మనల్ని తిట్టలేదు. ఆయన ఊతపదం అది అలా అనేసారని. కానీ కొత్త వ్యక్తులకి ఏందంటే ఏంది ఆయన అలా అనేసారేంటి? ఆమె ఏంటి అలా అనేసింది? వాళ్ళనేంటి అలా తిట్టేసింది? అలా అనుకుంటారు. అది వేరే వాళ్ళకి తప్పుగా అనిపించవచ్చు. కానీ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి విషయంలో కూడా అలాగే జరిగింది. అలీ గారు కూడా చెప్పారు. ఆయనకి అలా ఫ్లోలో వచ్చేసింది అంతే. ఎవరు కూడా దాన్ని పెద్ద ఇష్యూ చేయకండి. తప్పుగా భావించొద్దు అని. కానీ అందులో పెద్ద తప్పులైతే ఏమున్నాయండి? మనము అంత తప్పులెంచి ఆయననంత విమర్శించేంత అవసరం ఏముంది? వాళ్ళకు ఫ్రెండ్‌షిప్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్‌షిప్ కొద్దీ ఏదో అనుకుంటారు. దాన్ని మనం పెద్ద ఇష్యూ చేసి మళ్ళీ ఆయన పాపం అందరికీ సారీ చెప్పి, ఇంక నేను ఎప్పుడు ఎవ్వరిని కూడా ఒక్క మాట కూడా అనను. స్టేజ్ ఎక్కిన తర్వాత ఎవ్వరిని ఒక్క మాట మాట్లాడను. ఇప్పటి నుంచి నేను ఎవ్వరిని కూడా ఒక బూతు పదంతో కూడా నేను అసలు మాట్లాడను అని ఆయన చెప్పారు. చాలా బాధ అనిపించిందండి. ఆయన అసలే బాధలో ఉన్నారు. మళ్ళీ ఇలాంటి విమర్శల వల్ల ఇంకా ఇంకా బాధ కలుగుతుంది ఆయనకి. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి చనిపోయారు. వాళ్ళ అమ్మాయి పిల్లల బాధ్యత రాజేంద్ర ప్రసాద్ గారు చూసుకోవాలి. ఆయనకు చాలా బాధ్యతలు కూడా ఉండింటాయి కదా! అవన్నీ కూడా అవి కూడా మనము అర్థం చేసుకోవాలి. అలాగే ఇంకా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బాధ నుంచి బయటపడాలంటే కొన్ని వేరే సైడ్‌వేవన్నా ఆ వ్యాపకాన్ని ఇప్పుడు కొంతమందేంటంటే ఒక బాధ వచ్చినప్పుడు అది తట్టుకోలేని బాధ, మానసిక బాధ వచ్చినప్పుడు అంటే ఒక వ్యక్తిని మన ఇంట్లో ఉన్న ఒక వ్యక్తిని పోగొట్టుకున్నప్పుడు ఆ వ్యక్తిని కొంత మనము మర్చిపోయి మళ్ళీ నార్మల్ అవ్వాలంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సైడ్ ఏదో ఒకటి ఒక వ్యాపకం అనేది పెట్టుకుంటారు. అలాగే ఇప్పుడిప్పుడే ఆయన బయటకొచ్చి అందరితోటి మాట్లాడుతూ ఏదో అనేసారా అనుకోండి. దాన్ని మనం పెద్ద ఇష్యూ చేయకూడదు. ఆయన కొంచెం ఆ బాధలో నుంచి బయటికి రావడానికి కూడా ప్రయత్నం చేస్తా ఉండొచ్చు. పిల్లలున్నారు కదా! వాళ్ళ బాధ్యత తీసుకోవాలి. మనం ఇలా బాధపడుతూ ఉంటే ఎట్లా అని చెప్పి ఆయన బయటకొచ్చి అందరితో కలివిడిగా మాట్లాడుతూ, సరదాగా మాట్లాడుతూ ఉండిండొచ్చు. అంతే తప్ప దాన్ని ఏదో పెద్దగా చేసేసి దాన్ని ఆయనను బాధ పెట్టడం అయితే కరెక్ట్ కాదండి. నాకైతే అట్లే అనిపించిందనమాట. బాధ అనిపించింది. నేను ఇప్పటి వరకైతే ఎవ్వరి మీద నేను ఎలాంటి వీడియోలైతే చేయలేదు. కానీ రాజేంద్ర ప్రసాద్ గారి విషయంలో అయితే చేయాలనిపించింది. ఆయన ఎంత బాధలో ఉన్నారో మనం అందరం చూసాం. వాళ్ళ అమ్మాయి చనిపోయినప్పుడు వీడియోలు అయన్నీ చూసాం కదా! ఎంత మానసిక క్షోభ అనుభవించుంటారాయన. ఇప్పుడు మళ్ళీ ఆయనకు ఇంకా మనం పెయిన్ తగ్గించాలి. కానీ ఇంకా ఎక్కువ అయ్యి ఆయన అందరికీ క్షమాపణలు చెప్పి ఇట్లా జరుగుతా ఉంది. ఎందుకండి మనకు అనవసరం కదా! ఇప్పుడు వాళ్ళ కో ఆర్టిస్టులతోటి ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి మాట్లాడుతా ఉండొచ్చు. ఆయన ఏం చెప్పారు ఇంటర్వ్యూలో, మేము అప్పటి వరకు రూమ్‌లో సరదాగా మాట్లాడుకుంటూ అలా వచ్చేసాము. అలా స్టేజ్ ఎక్కి నేను మాట్లాడుతా ఉన్నాను. అలాగే సరదాగా మాట్లాడేశాను అంతే. నేను ఎవరిని కూడా నేను తక్కువ చేసి గానీ, ఒక బూత్ పదంగా నేనేం మాట్లాడలేదు. సరదాగా మాట్లాడాను అంతే. జనరల్‌గా అలా వచ్చేసింది. కావాల్సి అది తిట్టడం గానీ, వాళ్ళని అవమానించడం గానీ ఏమి లేదు. వాళ్ళంతా సరదాగానే ఉన్నారు కదా! వాళ్ళే మమ్మల్ని తిట్టాడు, ఇట్లాగా మమ్మల్ని తక్కువ చేసి చూసారు అని ఎక్కడ కూడా ఎవ్వరు కూడా విమర్శించలేదు. అక్కడికి రోజా గారొచ్చారు, శ్రీకాంత్ గారున్నారు, అలాగే
శ్రీకృష్ణారెడ్డి గారు ఉన్నారు, అచ్చిరెడ్డి గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు కదా, అలీ గారు కూడా ఉన్నారు. అలీ గారినే కదా అన్నారు, రవలి గారు ఉన్నారు. వాళ్ళందరూ సరదాగా నవ్వుతూనే ఉన్నారు. మనం ఎవరిని కూడా ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి అని స్టేజ్ ఎక్కి మరీ తిట్టాలని అయితే ఏమనుకోరు కదా. తిట్టి మళ్ళీ సోషల్ మీడియాలో వచ్చి అందరితో ఇట్లా అనిపించుకోవాలని ఏమి ఉండదు కదండి, ఎవరికి కూడా ఉండదు కదా. అనేది సరదాగా అంటే సరదాగా అన్నానని చెప్తున్నారు. అండ్ న్యాచురల్గానే కమెడియన్ కదండి, చాలా కామెడీ సినిమాలు తీస్తారు, అన్ని రకాలుగా పండిస్తారండి. ఒక కామెడీ కాదు. మనం ఆనల్గురు సినిమా చూసాం కదా, అసలు ఎంత ఒక ఫాదర్గా ఆయన ఎన్ని ఒక బాధ్యత గల తండ్రిగా డబ్బు గురించి తెలియజేయడం కానీ, మనుషుల విలువ తెలియజేయడం కానీ ఎంత మంచిగా ఉంది ఆ సినిమా ఆనల్గురు. ఒక కామెడీయే కాదు, ఆయన అన్ని రకాల క్యారెక్టర్లు ఎంత చక్కగా చేయగలుగుతారండి. అంత మంచి ఆర్టిస్ట్ రాజేంద్ర ప్రసాద్ గారు అయితే. ఆయనను ఎప్పుడు కూడా ఎవరు కూడా బాధ పెట్టకండి, ఆయన అసలే బాధలో ఉన్నారు కాబట్టి. ఎందుకంటే నేను ఆయన సినిమాలు చూస్తూ చాలా మానసికంగా కూడా నేను కుంగిపోయినప్పుడు ఏమైనా ఆయన మంచి కామెడీ సీన్లు వచ్చినాయి అంటే నేను సరదాగా నవ్వుకొని చాలా రిలీఫ్ అవుతాను. అంత న్యాచురల్గా ఉంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమండి రాజేంద్ర ప్రసాద్ గారు మూవీస్ అంటే కూడా. మేము ఎప్పుడు ఆయన మూవీస్ చూస్తూ ఉంటాం, కామెడీ సీన్స్ చూస్తూ ఉంటాము. ఎవరు కూడా ఈ వీడియోని అయితే తప్పుగా అనుకోవద్దు. సపోర్ట్గా కాదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన హ్యాబిట్ ఉంటుంది. వాళ్ళు న్యాచురల్గా మాట్లాడుకున్నారు, సరదాగా మాట్లాడుకున్నారు. స్టేజ్ మీదకి వచ్చి ఎలా ఒక్కొక్క మనిషిని తిట్టి సోషల్ మీడియాలోకి ఎక్కి ఆయన ఇలా అందరితోటి అనిపించుకోవాల్సిన అవసరం లేదు కదా. ఆయన ఏదో జనరల్గా మాట్లాడుకున్నాం మేమంతే, దాన్ని ఇంత పెద్ద చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. ఇక మీదట నేనైతే ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడను అని అయితే నా మీడియా పరంగా అయితే అందరికీ క్షమాపణ అయితే చెప్పారు. చాలా బాధ అనిపించింది. సరేనండి, ఓకే అండి, మరి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.